తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. హైడ్రా పెద్దగా పరిచయం అక్కర్లేని పదం. అక్రమ నిర్మాణదారుల్లో వణుకు పుట్టిస్తున్న హైడ్రా నగరంలో మరోసారి తన దూకుడు ప్రదర్శించింది. అనుమతులు లేకుండా నిర్మాణాలను చేపట్టిన భవనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తాజాగా హైదరాబాద్లోని మాదాపూర్లో గుర్తించిన బహుళ అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. ఈ చర్యతో అక్రమదారుల్లో మరోసారి వణుకు మొదలైంది. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన హైడ్రా దూకుడు ఎన్ని అవంతరాలు మొదలైనా తమ లక్ష్యం దిశగా నడుస్తోంది. దూసుకొస్తున్న బుల్డోజర్లకు నేలమట్టమవుతోన్న భవనాలు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో చురుకుగా కదులుతోంది. కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటల పరిరక్షణకై కొరడా జలిపిస్తోంది. ముంపు బారిన పడి నగర ప్రజల్ని రక్షించే దిశగా అడుగులు వేస్తోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో భాగంగా తాజాగా నగరంలోని మాదాపూర్లో అనుమతులు లేని భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న ఓ 6 అంతస్తుల భవనం నేలమట్టమైంది. అనుమతులు లేని ఈ భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. అధికారుల హెచ్చరికల్ని బిల్డర్ ఖాతరు చేయకపోవడంతో హైడ్రా ఈ చర్యలు తీసుకుంది.
హైడ్రా ప్రారంభంలో ప్రదర్శించిన దూకుడు మధ్యలో కొంతమేర తగ్గినా తిరిగి అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించింది. అందుతున్న ఫిర్యాదులపై కులకషంగా విచారణ చేసి చర్యలకు దిగుతోంది. దీంతో ఎప్పుడు హైడ్రా ఎక్కడ చర్యలకు దిగుతోందన్న గుబులు అక్రమ నిర్మాణదారుల్ని వెంటాడుతోంది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మేనేజింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో నుంచి హైడ్రా ఆవిర్భవించింది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, అటవీ భూములు కబ్జాకు గురి కాకూడదన్నదే ప్రధాన లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంది. ఏది ఏమైనా తన చర్యలతో నగరవాసుల్లో నమ్మకాన్ని పెంచుకున్న హైడ్రా అక్రమ నిర్మాణాలపై ఇదే ఒరవడిని కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే హైదరాబాద్ నగరం విశ్వనగరంగా తీర్చిదిద్దబడుతోందని నగర ప్రజల భావన. ఆ దిశగానే పాలకులు ముందుకు సాగాలని ఆశిద్దాం. హైడ్రా పూర్తి పేరు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. 2024 జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురి కాకుండా చూడటం, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం, ఈ రెండు ప్రధాన లక్ష్యాలతో హైడ్రాను ఏర్పాటు చేశారు. నిబంధనలను పాటించాలని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు లాంటివి కూడా హైడ్రా కిందకి తీసుకోవచ్చు. హైడ్రాకు విస్తృత అధికారులు కల్పించారు. స్వయం ప్రతిపత్త వ్యవస్థగా, చట్టబద్ధ సంస్థగా హైడ్రాకు విశేష అధికారాలు కల్పించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. హైడ్రా పరిధి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంటే ORR వరకు విస్తరించి ఉంటుంది. తెలంగాణ కోర్ అర్బన్ అంటే TCUR పరిధిలో చెరువులను, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం హైడ్రా ప్రధాన విధి. GHMCతో పాటు ORR పరిధిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, TCURలు పరిధిలోకి వస్తాయి. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, GHMC మేయర్కు ఇందులో చోటు కల్పించారు. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ను నియమించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో GHMC పరిధిలో ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమును అంటే DRF విస్తృత పరిచి
ప్రత్యేక అధికారాలు కల్పించి హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదనపు సిబ్బందిని కేటాయించి ఈ టీంను 800 నుంచి 2200 మందికి పెంచారు. కమిషనర్ ఏబి రంగనాథ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హైడ్రాను పర్యవేక్షిస్తారు. హైడ్రా ఏజెన్సీలో 3 ప్రధాన విభాగాలుంటాయి. అసెట్ ప్రొటెక్షన్ వింగ్, విపత్తు నివారణ వింగ్, లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్. మొదట్లో హై డ్రామాకు తెరలేపింది. ఆ తర్వాత ప్రజల్ని హై అలర్ట్కు గురి చేసింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ భవనం కట్టాలన్నా, ఏ ఫ్లాట్ కొనాలన్నా, ఏ ప్లాట్ కొనాలన్నా తప్పకుండా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే తప్ప వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టలేరు. ఎందుకంటే హైడ్రా ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలు అప్రమత్తం అయ్యారు కాబట్టి, అదే ముఖ్య ఉద్దేశంగా హైడ్రా కదులుతోంది కాబట్టి అధికారులు కూడా ఇలాగే వ్యవహరిస్తే ముందు ఇలాంటి చర్యలు చేపడితే పరిరక్షించడానికి చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.